అను, ఏదో మాట్లాడాలన్నా? మాట్లాడాలి, నీతో చాలా మాట్లాడాలి. ఏమైంది? మా మామయ్య నీకు ముందే తెలుసు కదూ. చెప్పు, ఇంకా దాచడానికి ప్రయత్నించకు. మా మామయ్యని చూసిన ప్రతిసారి నీ మొహంలో మరి మార్పులు చూశాను. అందరితో హ్యాపీగా ఉండే మామయ్య నిన్ను చూసినా, నీ పేరు చెప్పినా ఇరిటేషన్ గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు? చూడు, నాకు కావాల్సింది నీ మౌనం కాదు, సమాధానం. నీ సమాధానం మీదే నా జీవితం ఆధారపడుంది. ఇప్పుడిప్పుడే మామయ్య మీద ఆశలు పెంచుకుంటున్నాను. అది సజీవంగా ఉండాలన్నా, సగంలోనే సమాధి కావాలన్నా నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడుంది. చూడు, నీ ఏడిపే సమాధానం అయితే నేను జీవితాంతం ఏడవాలి. నాకు సమాధానం చెప్పే వెళ్ళాలి. నా సమాధానమే కదా నీకు కావాలి, చెప్తాను. నువ్వు అడిగిన దానికే కాదు, నేను చెప్పుకోవాల్సింది కూడా చాలా ఉంది, అంతా చెప్తాను. కానీ మీ మావయ్య వినాలి, వినాలి. ఏంటి, మళ్ళీ ఏదైనా ప్రోగ్రామా? చెప్పేది విను. అను, మంచి పేరు, పేరుకు తగ్గ పర్సనాలిటీ. ఇన్ని రోజులు గమనించలేదు, నీలో కూడా విషయం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అంటే నీకు మాట్లాంటి ఇష్టం ఉండదా? నేను అంతే, డైలాగ్ అంటే ఇష్టం ఉండదు. యాక్షన్ పార్ట్ అయితే చించేస్తా. ఎవర్రా నువ్వు? సౌండ్ అది కాదు ఎన్నక్క. నాకు అంతే, డైలాగులంటే ఇష్టం ఉండదు. యాక్షన్ పార్ట్ అయితే ఇరగదీస్తా. నువ్వు చింపేస్తావు, నేను ఇరగదీస్తా, అంతే. రేయ్, నేనెవరో తెలుసా? నేనెవరో కూడా నీకు తెలుస్తుందిరా. నిన్ను ఇరగదీస్తా, వీడిని చంపు. అంతే చెప్పా మజాక. అంతే ఉమ్మాయి, అప్పటిదప్పటిదాని అయిపోవాలి. అయ్యో బాబోయ్. మామయ్య, వాళ్ళు నన్ను కామెంట్ చేయగానే నీకు చాలా కోపం వచ్చింది కదూ. మనకిష్టమైన వారు బాధల్లో ఉంటే మనం తట్టుకోలేం కదా మావయ్య. ఏంటి నీగోలా? నువ్వు ఎవరైనా ప్రేమించావా? నొప్పిగా ఉందా మావయ్య? నీ ట్రీట్మెంటే నాకు బాధగా ఉంది. శైలు నీకు ముందే తెలుసా? అను, వెళ్ళు. ఎక్కడో చదివాను మామయ్య, మనకు తెలియకుండా ఓ మనిషిని బాధ పెట్టినా తప్పులేదు, కానీ తెలిసి ఓ మనసుని బాధ పెట్టడం పాప మావయ్య. నీకు కనిపిస్తున్న గాయాలకే మందు పూసావు, కానీ కనిపించిన గాయాలెన్నో ఇక్కడున్నాయి. హలో బావా, నేనే సత్యని. సత్తి, చెప్పరా, శైలజ ఎలా ఉంది? బాగానే ఉంది బావా, కానీ నేను వస్తున్నా, ఫోన్ పెట్టే. సరే బావా. ఏంటి గురు అది? ఇదే నిన్న చిన్న ఫైట్ అయిందిలే. ఫైటా?
ఏంటి డౌటా? కుమ్మేశాను. కుమ్మేశావా? నువ్వు వాళ్ళ గుమ్మేవా, వాళ్ళే నిన్ను గుమ్మేశారా? ఆ దెబ్బ చూస్తుంటే అర్థం కావట్లా ఎవరెవరిని గుమ్మారు. రేయ్, ఈ ధైర్యం ఎంట్రీ ఇచ్చాడంటే అక్కడంతా ఎంటీ అయిపోతుంది. అయినా నా గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఎరా కాలేజ్ లేదా? వెళ్తున్నానక్క. హలో. హలో, ఏంటి? శైలుకి యాక్సిడెంట్? ఎక్కడ? చెరువు దగ్గర? ఏంటి, కాలు విరిగాయా? అయ్యో, సరే మీరంతా అక్కడే ఉన్నారా? నేను వస్తున్నాను. ఇక్కడనే చెప్పారే. ఇక్కడే. శైలు కోసం మావయ్య కంగారు పడుకు. శైలుకి ఏం కాలేదు. ఎందుకు మామయ్య ఇంకా దాచి నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు? ఏయ్, ఏంటే ఆటలాడుతున్నావా? చూస్తేనే తెలుస్తుంది మావయ్య, ఆటలాడేదెవరు? ఓ మనిషిని మనం ఇష్టపడడానికి అనేక కారణాలు చెప్తాం. అదే మనిషిని ద్వేషించడానికి కారణాలు చెప్పమంటే చాలా కష్టంగా ఉంటుంది మావయ్య. ఆ రోజు నువ్వు అమ్మతో ప్రేమ అంటే ఎలర్జీ అన్నప్పుడే నాకు అర్థమైంది నీ మనసులో బాధ ఉందని. ఏ, బాధ అనేది భావం కాదే, మాటలో చెప్పడానికి. చూడు మామయ్య, మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. తన్ను నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావో నాకు తెలీదు. కానీ తను నేను చూసిన ప్రతిసారి నీతో ఏదో చెప్పాలి అన్న తప్పని నేను చూశాను. తను ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి విను మావయ్య. ఏ, ఏంటి అది చెప్పేది, నేను వినేది? వెళ్ళు. చూడు మావయ్య, నువ్వు తనను ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా ప్రేమిస్తున్నావు. కాబట్టే నేను చెప్పిన చిన్న అబద్ధం నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. దాని పేరు ద్వేషమా? ఒక్కోసారి మన మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది. ఒక్కసారి తను ఏం చెప్పాలనుకుంటుందో విను ప్లీజ్, నా కోసం. రేపు ఉదయం 10 గంటలకి శైలతని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే నువ్వు ద్వేషించడానికి తను, నిన్ను వేయించి నేను, ఇద్దరం ఉండం. హాయ్ శైలు. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? రేపటితో ఈ మౌనాన్ని మౌనంగా వదిలే. దేనికి? మా మామయ్య నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. నిజంగానా? నిజంగానే. రేపు ఉదయం 10 గంటలకి మా మామయ్య నీ కోసం విద్య దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ వెరీ మచ్. గని నాతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తుంది ఈ అవకాశం కోసమే. శైలు, ఇన్ని రోజులు మన కలయికలో ఇంత ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు. దానికి కారణం నువ్వే అను. సరే, రేపు ఉదయం మనం విద్య దగ్గరికి వెళ్దాం, సరేనా? ఓ గంట ముందే వస్తాను, అప్పుడైనా నమ్ముతావా?
ఏంటే ఇటెక్కడికి? టెంపుల్కి వెళ్ళి వెళ్దామే. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే స్వామి, నా మనసును గని అర్థం చేసుకునేలా చూడు స్వామి. పుత్రం భజే బాలగాత్రం వాయుపుత్రం భజేహం. ఓం అమ్మ హారతి తీసుకోండమ్మా. శైలు అటు చూడు. శైలు నువ్వు వెళ్ళు. గణేష్, నీకేం కావాలి? ఇంకా నన్ను మోసం చేయాలనుందా? నువ్వు బాగా నటించగలవు. నీ నటన నిజమని ఆ పిచ్చిదాన్ని నమ్మించావు. చెప్పు, నీకేం కావాలి? గణేష్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఇంకా ఏం చెప్పి నమ్మించాలనుకుంటున్నావు? ఎవడైనా ఒక్కసారి మోసపోతాడు, కానీ నేను 2 సార్లు మోసపోయాను. ఇంకా నీ కసి తీరలేదా? గణేష్, నీ మొహం చూడకూడదని ఇంత దూరం వచ్చాను, అయినా ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చావు. దేనికి? ప్లీజ్ గణేష్, నేను చెప్పేది విను. చూడు, నువ్వు చెప్పే మాయమాటలు వినటానికి వీడు ఆ గణేష్ కాదు. ఆ గణేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. చూడు, నీ ఆటలో దాన్ని పావును చేయొద్దు. ఇది చెప్పడానికే వచ్చాను. చెప్పాను, వెళ్తున్నాను. గణేష్, శైలు, ఏంటిదంతా? అసలు మీ మధ్య ఏం జరిగింది? శత్రువులతో కూడా నవ్వుతూ మాట్లాడే మామయ్య నీ మాటలు వినడానికి అసహించుకుంటున్నాడంటే ఏదో జరిగింది. చెప్పు, అసలు ఏం జరిగింది? తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెం అని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.